రైట్స్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి 7th వన్, ఎక్స్ సైన్ ఎక్స్. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్కి డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఎక్స్ సైన్ ఎక్స్ ఆన్సర్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ అనమాట. ఇది ఇచ్చాడు, రాసేసాము. ఇచ్చిండే దాన్ని లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకున్నాం అనమాట. ఓకే, సో ఇచ్చిండే దాన్ని మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న అనుకోండి, లేకుంటే వై అన్న అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో దీని డెరివేటివ్ కావాలంటే ఇచ్చిండే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నప్పుడు డెరివేటివ్ కావాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇచ్చిండే దాన్ని వై అనుకున్నప్పుడు డెరివేటివ్ కావాలంటే డివై బై డిఎక్స్ అవుతుంది. అంతే, ఏం లేదు పెద్ద తేడా, రెండు ఒకటే. అర్థమైందా? సో ఈ డివై బై డిఎక్స్ గురించి ఇక్కడ మనకు ఇంకా నెక్స్ట్ ఈ ప్రాబ్లం తర్వాత వచ్చేటివన్నీ దీనిపైనే ఉంటాయి అన్నమాట. రెండు సేమే, దీనిపైన చెప్తామన్నమాట డిఫరెన్షియేషన్. ఓకే, సో ఇప్పుడైతే మనము ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి మట్టుకే ఇక్కడ మనకు డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్ అనమాట. ఇది అనేది ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫార్ములా అప్లై చేసేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ ఉన్న చోటలా ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి అంతే. అదే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అయితే అవుతుంది అనమాట ఇది. ఓకే, ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, అదేవిధంగా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం అనుకున్నది ఎక్స్ సైన్ ఎక్స్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నది అది. సో డివైడెడ్ బై హెచ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై హెచ్ అనమాట. ఇది ఇంతవరకు అనమాట. ఓకే, సో ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఇంటూలో ఉంది కదా, సో ఎక్స్ ఇంటూ ఇది అనమాట. ఓకే, టోటల్గా మరి హెచ్ ఇంటూ ఇదంతా టోటల్గా ఆ విధంగా ఇంటూ చేయాల్సి ఉంది కాబట్టి ఇంటూ అయితే చేసేద్దాము. సో చూడండి, అప్పుడు మనకు చూడండి ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్తో ఇంటూ చేస్తున్నాను. ఓకే, ముందుగా ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. అదేవిధంగా ప్లస్ మరి హెచ్తో ఇంటూ చేద్దాం. హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అయితే అయిపోయింది అనమాట. మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఓకే, డివైడెడ్ బై హెచ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇది ఇంతవరకు రాసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మనకు ఎక్స్ ఉంది అనమాట. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది కామన్ తీయచ్చా? సో ఇక్కడ చూడండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ కామన్ తీస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, అదేవిధంగా ఇంకా మిగతాది ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై హెచ్ అనమాట. ఇది ఇంతవరకు వచ్చిందనమాట. ఇక్కడ చూస్తేనే మీరు కనుక్కోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే సైన్ సి మైనస్ సైన్ డి అనే ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు అనమాట. చూస్తేనే కనుక్కోవచ్చు మీరు. అర్థమైందా మీకు? సో ఈ విధంగా కామన్ తీసి ఇక్కడ చూసినట్టయితే మీరు సైన్ సి మైనస్ సైన్ డి, ఓకే, ఈ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు అనమాట. మనకు తెలిసి ఫార్ములా ఏంటంటే చూడండి, సో సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, ఇది సో ఇది అనేది ఇక్కడ మనం అప్లై చేసేద్దాము. ఇక్కడ సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్ అనమాట. ఇక్కడ అప్లై చేసేద్దాం. చూడండి, ఎక్స్ అలాగే ఉంటుంది. ఓకే, ఎక్స్ ఇంటూ ఇంకా 2 ఫార్ములా ప్రకారంగా 2 cos సి ప్లస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డి డివైడెడ్ బై 2 అనమాట. అర్థమైంది? ఈ ఫార్ములా అయితే అప్లై చేసి ఇంకా ప్లస్ ఇది అలాగే రాసేద్దాం. హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై హెచ్ కూడా అలాగే. ఓకే, పెట్టేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుంది. ఓకే, 2x ప్లస్ హెచ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2x అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఇంటూ 2 అన్న అంత ఒకటి కదా, సో 2x అయితే అయిపోతుంది అనమాట. 2x ఇంటూ కాజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ హెచ్ డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2. ఓకే, అవుతుందన్నమాట. హోల్ డివైడ్ ఇది కూడా అలాగే ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ డివైడెడ్ బై హెచ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం అయితే స్ప్లిట్ చేస్తున్నాం, దీనికి అయితే స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. అందుకని ఇదంతా రాసేసి ఓకే డివైడెడ్ బై హెచ్ ప్లస్ అదేవిధంగా దీనికి సపరేట్ రాస్తున్నాం అనమాట. స్ప్లిట్ అయితే చేసి రాస్తున్నాం అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత సో లిమిట్ అనేది రెండు దానిలోకి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై అయితే చేసేద్దాం. అప్పుడు మనకు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకే, సో 2x కాస్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ 1/2 ఇంటూ హెచ్. ఓకే, హోల్ డివైడెడ్ బై హెచ్ అనమాట. లిమిట్ అప్లై చేసాను. అదేవిధంగా ప్లస్ మరి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్. ఓకే, సో సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై హెచ్ అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా హెచ్ ఉంది. ఓకే, సో ఇది కదా
సో ఇక్కడ ఎలా ఉంటే అలాగే రాయాలి. సో ఇక్కడ మనం ఈహెచ్ క్యాన్సిల్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో టోటల్గా మనకు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అయితే అయిపోతుంది ఇక్కడ. అర్థమైంది. సో ఇక్కడ వచ్చేయాలకి మనకు ఇక్కడ కూడా మనకు లిమిట్ అనేది మనకి ఇక్కడ సపరేట్గా అప్లై చేసేద్దాం. ఓకే, సో దీనికి హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి సపరేట్గా అప్లై చేస్తాం. అదేవిధంగా లిమిట్ దీనికి కూడా ఓకే సైన్ 1/2 ఇంటూ హెచ్ డివైడెడ్ బై హెచ్. ఓకే, సో ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి మనకు ఒక ఫార్ములా అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే అప్లై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా అయితే అప్లై చేస్తాను. ఓకే, సో ప్లస్ అదేవిధంగా దీనికి అప్లై చేసేద్దాం. హెచ్ ఉంది కాబట్టి దీనికి కూడా అప్లై చేసేద్దాం. ఏం లేదు, హెచ్ ఉన్న ప్లేస్లో జీరో పెట్టేస్తాం అంటే ఏం లేదు, అదే మనకు లిమిట్ అప్లై చేసినట్టు. చూడండి, సో 2x అనేది మనకు కాన్స్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, సో 2x అనేది ఇంటూలో ఉంది. మనకి ఎలా కాన్స్టెంట్ అని ఎలా కనుక్కుంటారు అంటే ఇక్కడ చూడండి, లిమిట్స్లో ఎప్పుడైనా మీరు కాన్స్టెంట్ అని ఎలా కనుక్కుంటారంటే చూడండి, ఇప్పుడు మనకు లిమిట్ ఎలా ఉంది, లిమిట్ h → 0 అనేది హెచ్ ఉన్న ప్లేస్ అంతా మనకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా ఎంతన్నా ఉంటుంది అది మనకు కాన్స్టెంట్ లెక్క అనమాట. దానికి మనకు అప్లై చేయడానికి రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి రిపీట్ చేస్తున్నాను, లిమిట్స్లో ఎప్పుడైనా కానీ లిమిట్ h → 0 ఈ విధంగా ఉందనుకోండి, మీరు హెచ్ ఎక్కడెక్కడ ఉందో దానికి ఒకటి లిమిట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతాదంతా మనకు కాన్స్టాంట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందే. సో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ 2 టైమ్స్కి ఇక్కడ మనకు లిమిట్ అప్లై చేయొచ్చు. పర్లేదు, ఒకేసారి కూడా అప్లై చేయొచ్చు. ఇదంతా ఒక ఫార్ములాగా అప్లై చేయొచ్చు. అదేవిధంగా దీన్ని కూడా అప్లై చేయొచ్చు. ఒకేసారి అప్లై చేయొచ్చు. మీరు ఒకేసారి చేసి కన్ఫ్యూజ్ పడతారేమో అని ఈ విధంగా మనం సపరేట్ అప్లై చేస్తున్నాం అనమాట. అర్థమైంది. ఇప్పుడు నాకు 2x అనేది కాన్స్టెంట్ అప్ప, ఇది నేను ఇక్కడ పెట్టేశాను. అదేవిధంగా లిమిట్ h → 0 cos ఆఫ్ 2x + h డివైడెడ్ బై 2 ఇంటూ అదేవిధంగా ఇదంతా సపరేట్ రాస్తాను. దీనికంతా లిమిట్ సపరేట్ రాస్తాను. ఓకే, సో లిమిట్ h → 0 sin ఆఫ్ 1/2 ఇంటూ h డివైడెడ్ బై h ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే నేను లిమిట్ అప్లై చేసేసాను. ఇంకా h ప్లస్ 0 వస్తుంది అంతే. ఓకే, అప్పుడు లిమిట్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అప్లై చేసిన తర్వాత సైన్ ఆఫ్ x + 0 అయితే అయిపోతుంది. ఓకే, సో x + 0 అన్న ఎక్స్ ఇంకా కదా సైన్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ అయితే అయిపోతుంది. ఇకపోతే ఇక్కడ అనమాట, ఇది మనకు తెలుసు కదా ఫార్ములా. ఓకే, సో ఇది మనకు ఫార్ములా అయితే తెలుసు. ఇక్కడ ఏం ఫార్ములా ఉంది చెప్పండి. సో లిమిట్ x → 0 sin kx డివైడెడ్ బై x = k అనమాట. ఇది ఈ ఫార్ములా. ఇక్కడ కూడా ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా మనకి ఎక్స్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే, హెచ్ ఉంది కాబట్టి హెచ్ ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటే అంత, సైన్ కూడా ఉంది కాబట్టి. ఓకే, సో కే అనేది 1/2 ఇక్కడ. సో కాబట్టి 1/2 అనమాట. దీని అంతా ఫార్ములా అప్లై చేసినట్టయితే ఇది. సో కాబట్టి 1/2. ఇక్కడ కూడా లిమిట్ అప్లై చేసేద్దాం. 0 అనమాట. ఇక్కడ 0. ఓకే, 2x + 0 అన్న 2x చూడొచ్చు ఇక్కడ మీరు. ఓకే, సో 2x ఇంటూ ఇది అయితే అయిపోతుంది. ఓకే, ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2x డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2x + 0 అన్న 2x, ఇది క్యాన్సిల్ అయిపోతే x 2x ఇంటూ cos x ఇంటూ 1/2 ప్లస్ sin x. ఇక్కడ 2 క్యాన్సిల్ అనమాట. ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్లో క్యాన్సిల్ అనమాట 2. సో కాబట్టి x cos x ప్లస్ sin x అనమాట. ఇది డెరివేటివ్. ఓకే, f' వచ్చేసి ఏమైపోయింది, ఇది మనకు f' కదా చూడొచ్చు మీరు. f' చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి చేస్తున్నాం అనమాట చూసినట్టయితే. ఓకే, సో ఇది f' కదా. సో అదనమాట f' = ఎంత, x cos x ప్లస్ sin x అనమాట. ఇది డెరివేటివ్ అనమాట. దీనికి x sin xకి డెరివేటివ్ కావాలి అంటే ఇది అయిపోద్ది అనమాట. ఇది మీరు ఫార్ములా టైప్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఫార్ములా కన్నా చదువుకోవచ్చు మీరు, లేదు ఇలా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది ఓకే, సో ఫార్ములా కూడా నేర్చుకోవచ్చు. మీరు ఎక్కడైనా రేపు పొద్దున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ విధంగా వచ్చింది అనుకోండి, దీనికి డెరివేటివ్ కావాలి అన్నప్పుడు మీరు డైరెక్ట్గా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది అనమాట ఇక్కడ. ఓకే, లేదంటే ఇలా కూడా చేసి కూడా కనుక్కోవచ్చు మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి. అర్థమైంది డిఫరెన్షియేషన్లో. నెక్స్ట్ వన్ చూద్దాం.